హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీ ముందుకు వనస్థలిపురంలోని గాయత్రి నగర్ ఫేజ్ 2లో G+1 ఇండిపెండెంట్ హౌస్ మీ ముందు తీసుకొచ్చానండి. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలోనో మీ ఇంత అద్భుతంగా మీ బడ్జెట్లో మేము ప్రమోషన్ చేస్తాము. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా హౌస్ డీటెయిల్ చెప్తాను. హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 114 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 25x41 సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ అయితే చాలా బాగుందండి. ఈ హౌస్ ముందు వచ్చేసి మనకు సౌత్ సైడ్ 25 ఫీట్ రోడ్ ఉంటుంది, అలాగే ఈస్ట్ సైడ్ కూడా 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. G+1 హౌస్. మన గ్రౌండ్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు, అలాగే 2 BHK ప్రొవైడ్ చేశారండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా వెరీ స్పేసియస్ 2 BHK ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే మనం హౌస్ మొత్తం ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. మంచి కలర్ కాంబినేషన్స్ తోటి, అలాగే మంచి లైటింగ్స్తో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ ప్లాంటేషన్ కోసం ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ గేట్స్ ప్రొవైడ్ చేశారు. మనం ర్యాంప్ చూసుకున్నట్లయితే రోడ్కి మంచి హైట్లో ఇచ్చారండి, మంచి గ్రానైట్ బార్డర్స్తో ఇచ్చారు, చాలా బాగుంది. అలాగే లోపలికి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. 1 కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, అలాగే మనకు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే పార్కింగ్ ఏరియాలో మనం చూసుకున్నట్లయితే బోర్ ఉంది, అలాగే సంప్ ఉందండి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకు ఇటు సైడ్ కూడా మనకు సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేశారు. అలాగే చూసుకున్నట్లయితే సెట్ బ్యాక్ కూడా చాలా స్పేసియస్గా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనకి ఇంకో గేట్ కూడా ప్రొవైడ్ చేశారు సౌత్ సైడ్. అలాగే ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు, మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ చిన్న గేట్ ప్రొవైడ్ చేశారు. హౌస్ చుట్టూ కూడా మనకు మంచి సెట్ బ్యాక్ ఇచ్చారు. అలాగే మనకు స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారండి, మంచి స్లోప్ ఇచ్చారు. అలాగే మంచి స్టాండర్డ్ స్టీల్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి, బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు ఇండియన్ స్టైల్ వస్తుంది. మనకు హౌస్ చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే లుక్ అయితే చాలా బాగుందండి. మంచి స్టాండర్డ్ డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్యూర్ ఇండియన్ టెక్తో చేసిన డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇందులో చూసిన మనకు హార్డ్వేర్ కూడా చాలా క్వాలిటీ హార్డ్వేర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే చూసుకున్నట్లయితే మంచి వైట్ టైల్స్ గోల్డెన్ బార్డర్స్తో ప్రొవైడ్ చేశారు. ఎలివేషన్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే హాల్లో మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఉంటుంది, మనకు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేస్తారు. 100% వాస్తు ప్రకారం కట్టారండి. అలాగే చూసుకున్నట్లయితే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు, చూడండి చాలా బాగుంది, మంచి లైటింగ్స్తో ఇచ్చారు. అలాగే మనకు హాల్లో చూసుకున్నట్లయితే టీవీ పాయింట్ ప్రొవైడ్ చేశారండి, చాలా స్పేసెస్గా వచ్చింది. మనకు చుట్టూ కూడా మంచి డిజైన్ సెల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాష్ బేసిన్ వస్తుందండి, వాష్ బేసిన్కి పాయింట్ ఇచ్చారు, మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే హాల్లో మనకు వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇందులో అన్ని కూడా UPVC విండోస్ ప్రొవైడ్ చేశారు. మీరు చుట్టూ చూసుకున్నట్లయితే మొత్తం మనకు గ్రానైట్ బార్డర్స్ ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇందులో మనకు పూజ గది కూడా ప్రొవైడ్ చేశారండి. పూజ గది చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా వచ్చింది, మంచి వైట్ టైల్స్ అలాగే గోల్డెన్ బార్డర్స్తో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మనకు ఎల్ షేప్ ప్రొవైడ్ చేశారు, చాలా స్పేసెస్గా వచ్చిందండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు, వెంటిలేషన్కి మంచి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే సెల్ఫ్స్ చూసుకున్నట్లయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే సబ్జా కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చి చాలా స్పేసెస్గా వచ్చింది, మీరు చూడొచ్చు చాలా బాగుందండి. మాస్టర్ బెడ్రూమ్లో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. డిజైన్ కూడా చాలా బాగుందండి. వెంటిలేషన్కి విండోస్ ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే చూసుకున్నట్లయితే మనకు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. అలాగే మనకి అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి, మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇందులో వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే 1 సైడ్ వాళ్ళు హైలైట్ చేశారండి, మంచి కలర్ కాంబినేషన్స్ తోటి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇందులో చూసుకున్నట్లయితే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే వెంటిలేషన్కి విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇందులో అన్ని కూడా మనకు UPVC విండోసే ప్రొవైడ్ చేశారండి విత్ నెట్ తోటి. అలాగే ఇందులో 1 సైడ్ వాళ్ళు హైలైట్ చేశారు కలర్ కాంబినేషన్స్ తోటి, చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ మనకు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ మనం కబోర్డ్ కూడా పెట్టుకోవచ్చు. మనకు చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది, మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. గ్రౌండ్లో కార్ పార్కింగ్ విత్ 2 BHK అయితే చాలా బాగుందండి, చాలా స్పేసెస్గా వచ్చింది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి వెరీ స్పేసియస్ 2 BHK
ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో 2 BHK చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు కారిడార్ అండి. కారిడార్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. మంచి గ్రానైట్స్తో ప్రొవైడ్ చేశారు. మనకు చుట్టూ కూడా మనకు హౌసెస్ ఉన్నాయండి. చుట్టూ హౌసెస్ మధ్యలో మనకి హౌస్ ఉందండి. అలాగే మనకు ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే మంచి వైట్ టైల్స్ గోల్డెన్ బార్డర్స్తో ప్రొవైడ్ చేశారు. మన కారిడార్లో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. మనకు మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే చాలా గ్రాండ్ లుక్తో ప్రొవైడ్ చేశారండి. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి డిజైన్స్తో ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకు మెయిన్ డోర్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా అండి. సిట్అవుట్ ఏరియా కూడా చూడొచ్చు, చాలా బాగుంది, చాలా స్పేసెస్గా వచ్చింది. సిట్అవుట్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకు మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే వెంటిలేషన్కి విండోస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు ఏమైనా ఐటమ్ డిజైన్ చేసుకోవడానికి మనకు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ మనకు ఆర్చ్ లాగా ప్రొవైడ్ చేశారు. డిజైన్ అయితే చాలా బాగుందండి. మంచి డిజైన్స్తో ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ అండి. చాలా స్పేసెస్గా వచ్చింది, మీరు చూడొచ్చు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. డిజైన్స్ అండ్ లైట్స్ అయితే చాలా బాగున్నాయి. మనకు హాల్లో మంచి టీవీ పాయింట్ ప్రొవైడ్ చేశారండి. చాలా స్పేసెస్గా వచ్చింది, మీరు చూడొచ్చు. మంచి లైటింగ్స్ తోటి అలాగే చుట్టూ కూడా డిజైన్ సెల్స్ ప్రొవైడ్ చేశారండి. టీవీ పాయింట్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి వాష్ బేసిన్కి పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిజైన్ ప్రొవైడ్ చేశారండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. ఒక 2-3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మనకు చాలా స్పేసెస్గా వచ్చిందండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు సబ్జా కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ కూడా మంచి సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పాయింట్ ప్రొవైడ్ చేశారండి. అలాగే కిచెన్లో నుంచి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. మనకు చుట్టూ కూడా హౌసెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూసినట్లయితే. మనం చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎదురుగా ఉంటాయండి. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది, మీరు చూడొచ్చు. చాలా బాగుంది. ఇందులో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే వెంటిలేషన్కి విండోస్ ప్రొవైడ్ చేశారు. మన చుట్టూ చూడొచ్చు, చుట్టూ కూడా మంచి గ్రానైట్ బార్డర్స్తో ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇందులో మంచిగా వన్ సైడ్ వాల్ హైలైట్ చేశారు కలర్ కాంబినేషన్స్ తోటి. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మంచి సెల్ఫ్స్ ఇచ్చారండి. సెల్ఫ్స్ అయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇందులో మొత్తం కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది, చాలా బాగుంది. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. ఇందులో చూసుకున్నట్లయితే ఇందులో కూడా వన్ సైడ్ వాల్ హైలైట్ చేశారు కలర్ కాంబినేషన్స్ తోటి. అలాగే ఇక్కడ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, మంచి గ్రానైట్ సెల్ఫ్ ఇచ్చారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకు బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే 2 BHK అంటే చాలా స్పేసెస్గా వచ్చింది. మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్తో అలాగే మంచి డిజైన్స్తో ప్రొవైడ్ చేశారు. చాలా స్పేసెస్గా వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. ఈ హౌస్కి ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్లయితే సాగర్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. వనస్థలిపురంలోని సుష్మా సిగ్నల్కి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంది. అలాగే మన చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయండి. చుట్టూ కూడా మంచి నైబర్స్ ఉన్నారు. అలాగే మంచి లొకేషన్లో ఉంది హౌస్ అయితే. హౌస్ కూడా చాలా బాగుందండి. మన గ్రౌండ్ వచ్చేసి 2 BHK విత్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వెరీ స్పేసియస్ 2 BHK ప్రొవైడ్ చేస్తున్నారండి. హౌస్ అయితే చాలా బాగుంది, మంచి స్పేసెస్గా వచ్చిందండి. ఈ హౌస్కి నియర్ బై స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా వెరీ నియర్ బై ఉంటాయి. ఎందుకంటే మనకు సాగర్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే వనస్థలిపురం సుష్మా సిగ్నల్ కూడా జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కాబట్టి ఎటు వెళ్ళాలనుకుని మనం ఈజీగా వెళ్ళవచ్చు అండి. హౌస్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,10,00,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు. ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ఇంతే అద్భుతంగా మీ బడ్జెట్లో మేము ప్రమోషన్ చేస్తాము. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.